దీప ఇంట్లో జరిగిన దానికి బయటకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన దీప అయితే తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఎందుకు దీప నీ కన్నీళ్ళని ఆపేసుకుంటున్నావు? నా కోసం ఆపేసుకుంటున్నావా? అవసరం లేదు. నీకు ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చుకోవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి, "మీరు తప్పు చేశారు బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఎందుకు దీపా తప్పు చేశాను? నేను మా తాతయ్యతో అలా మాట్లాడడం తప్పు ఏమైనా ఉందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అవును బాబు తప్పే. మీ అమ్మగారికి పుట్టింటికి వెళ్ళాలన్న కోరిక ఎంత ఉందో మీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు మీరు ఆ కోరికను మీరే కిందకి జారేసేశారు. మీకు ఆ విషయం తెలుస్తుందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "మా నాన్న రెండో పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ పుట్టింట్లోనే ఉండేది కదా! ఆ తప్పు నేను చేశాను అంటున్నావేంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "నా మెడలో పడవలసిన తాళి జోష్న మెడలో పడి ఉంటే ఈ పాటకి అందరూ చాలా సంతోషంగా ఉండేవారు కదా బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అలా ఎందుకు అనుకుంటున్నావు? ఈ జోష్న మన వెనకాతల పడి మనల్ని హింసించకుండా ఉంటే మనం ఇంకా ముందే వెళ్ళేవాళ్ళమేమో. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఇలా ఆగిపోయాము" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "లేదు బాబు మీరు తప్పు చేశారు. మీరు మీ తాతయ్యతో అలా మాట్లాడి ఉండకూడదు. మీరు మీ తాతయ్యతో సరిగ్గా మాట్లాడి ఉంటే మీరు, మీ అమ్మగారు మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి చాలా సంతోషంగా ఉండేవారు" అని చెప్పేసి అయితే చాలా కోపంగా కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.